ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అయితే దీపం విషయంలో ఒక్కసారి కాస్త తెలియని విషయం చెప్తురు. కొంతమంది ముందుకే ఉండాలని, కొంతమంది దేవుడి వైపే తిప్పుంచాలని ఏవో అంటున్నారు. సరే, ఎవరి విధానుసారం వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, కానీ ఎటు కరెక్ట్ అసలు పెట్టాల్సింది? అంటే మామూలుగా ఏదైనా సరే మనం తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ పెడతాం. ఏది చేసినా మన ఇంటి ద్వారం ఉండాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, ఇంటికి ఎవరన్నా వస్తే కూర్చోబెట్టాలన్నా, ముఖ్యంగా ఏది చేసినా పెళ్ళిళ్ళు అయితే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని కూర్చోబెట్టాలన్నా అది ప్రధానం. అంటే అది ముఖ్యమైనటువంటి దిక్కు అనే ఉద్దేశంలో ఆ విధంగా మనకి ఉన్నటువంటి మనం దేవుణ్ణి పెట్టుకున్నటువంటి ప్రదేశంలో ఎటువైపున తూర్పు వైపుకి కానీ ఉత్తరం వైపుకి కానీ ఆ దీపం యొక్క కొస అంటే వెలుగు, జ్యోతి వెలిగేది ఉండేట్టు పెడితే మంచిది. సాధారణంగా ఇళ్లల్లో ఈ మధ్యకాలంలో వాస్తు చాలా ఎక్కువైపోయింది కదమ్మా అందరికీను. అందుకని తప్పనిసరిగా ఏ ఈశాన్యం మూలో పెట్టుకుంటారు. అందులోనూ తూర్పు వైపు కూర్చుని పూజ చేయడము, ఉత్తరం వైపు కూర్చుని పూజ చేయడము చేస్తూ ఉంటారు కదా. అట్లా ఉన్నప్పుడు తూర్పు వైపుకు మనం కూర్చుని ఉంటాం, మన వైపుకి పశ్చిమం వైపుకి దేవుడు మనకు చూస్తున్నట్టు ఉన్నప్పుడు ఇలా దీపం పెట్టామనుకోండి, పక్కగా పెడితే ఇటు తూర్పుకి వెళ్ళినట్టు ఉంటుంది, అటు ఉత్తరం వైపుకి వెళ్ళినట్టు ఉంటుంది. అది ఇలాంటి వీరు ఎలా పెట్టినా పర్వాలా, నా వైపుకు పెట్టుకున్న సమస్య ఉండదు. ఎందుకంటే చెప్పచ్చు, వేడి దేవుడికి ఎందుకు తగలాలి, వెలుగు చాలు కదా అని. ఇలా పెట్టినటువంటి ఒక చిన్న పిల్లవాడు అన్నమాట నాకు. అందుకని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇటెందుకు రా తిప్పావు అని అడిగితే, అబ్బా ఆ వేడి దేవుడికి ఎందుకు తగలాలి అన్నాడు. ఓకే. అంటే వాడు అక్కడ ఉన్నటువంటి బొమ్మలో దేవుణ్ణి బొమ్మని కాకుండా విగ్రహంలో సాక్షాత్ దైవాన్నే చూశాడు. అందుకని ఇటు పక్క కొంచెం తిప్పాడు, అమ్మో అని. అట్లా ఎటు పెట్టినా పర్వాలేదమ్మా, కాకపోతే ఒకటి దక్షిణం దిక్కుకు పెట్టద్దంటారు. దక్షిణం వైపుకు చూసి, దక్షిణం ఎప్పుడు యమస్థానం గనక అటువైపు పితృదేవతలు ఉంటారు అని మనకు ఒక విశ్వాసం గనక అటువైపుకు కాకుండా పెట్టుకోవచ్చు. ఏమీ తప్పులేదు ఎటు పెట్టినా. అయితే మీరు ఇందాక ప్రశ్న ప్రారంభంలో ఒక మాట అన్నారు, కామాక్షి దీపాల గురించి. అవును, కామాక్షి దీపం ఎట్లా పెడతారో ఇట్లా ఉందనుకోండి దీపం, ఇక్కడ అమ్మవారి ముఖం ఉంటుంది, ఇక్కడ దీపం ఉంటుంది, ఒత్తులు ఇటొకటి ఉంటాయి, కొన్నిటికి ఇటు మాత్రమే ఉండి ఇటు ఉండవు. ఇప్పుడు ఇక్కడ దీపం పెట్టాను, దీపం ఎటుంది, అమ్మవారి వైపు లేదు కదా. ఇప్పుడు ఇప్పుడు దేవుణ్ణి నేను ఇక్కడ పెట్టుకుని ఇక్కడ దీపం పెడితే ఇటువైపుకు పెట్టుకోవాలా, అటువైపుకు పెట్టుకోవాలా? అంటే ఇవన్నీ ఒక ప్రాంతీయమైనటువంటి ఆచారాలు, తర్వాత కొన్ని మనుషులకు ఉండేటటువంటి వేడుకలు ఇవన్నీ. కానీ ప్రధానంగా మాత్రం మనం దీపం ఎవరి కోసం పెడుతున్నాము, భగవంతుడి కోసం పెడుతున్నాం, ఆయన వైపుకు ఉండేటట్టు ప్రధానంగా ఉండడం ముఖ్యం. తర్వాత అసలు మిగిలినటువంటి వాటికి దీన్ని ఏమంటామంటే మనం దీపారాధన అంటున్నాం. అవును, మామూలుగా అయితే దీన్ని అంటున్నామా, అగరొత్తులు వెలిగిస్తే ధూపారాధన అంటున్నామా, అంటం లేదు. అంటే దీపం వెలిగించి ఆ దీపపు సెమ్మ కానీ దీపపు కుంది కానీ దానికి కుంకుమ పెట్టి గంధం పెట్టి అక్షతలు వేసి పెద్ద పెద్ద పూజలు చేసేటప్పుడు దానికి నివేదన కూడా చేసి ఆ తర్వాత కదా మనం పూజ మొదలు పెడుతున్నాం. అంటే అసలు భగవంతుడు జ్యోతి స్వరూపుడు. ఆ జ్యోతిని ఆరాధించడం మనకి మనసు కేంద్రీకరణ కుదరదు కనుక ఆయనకు రూపకల్పన చేసుకుని ఒక విగ్రహాన్ని దాన్ని పెట్టుకుంటున్నాం. ఇలా జ్యోతి స్వరూపుడైనటువంటి ఈ భగవంతుణ్ణి అన్ని దిక్కులా ఉంటాడు గనక ఎటు పక్కకని పెడతాం? ఇది కదా కరెక్ట్ పాయింట్. ఏ దిక్కులో ఉన్నాడు? సర్వాంతర్యామి. అందుకే ఊర్ధ్వ దిక్కుకు వెలిగేటట్టుగా మధ్యలో బొడ్డు ఒత్తి కూడా పెడతారు. అది పైగా 5 దీపాలు 5 వైపుల దీపాలు పెట్టే పద్ధతి కూడా ఉంది. చాలా పెద్ద పెద్ద సింహాలకు 5 వైపులా దేవుడి దగ్గర పెట్టి 5 వైపులా దీపాలు పెడితే అది ఒక్క దీపమన్నా కనీసం దక్షిణం వైపుకి ఇంకొకటి పడమర వైపుకి చూస్తూనే ఉంటాయి కదా, అవి దోషం కాదా? ఇలా లోతుకు వెళ్ళిన కొద్దీ ఎలా వస్తాయంటే గొంగట్లో భోజనం చేస్తూ వెంట్రుకలు ఏరుకుంటున్నట్టు ఉంటుంది.
ఓకే. అందుకని ఒకటి స్థూలంగా పాటించి, ముఖ్యంగా భావన చాలా ప్రధానం. మన శుద్ధిగా కనుక చేసినట్టయితే, మనకి దీనికి సంబంధించి కథలు కూడా ఉన్నాయి. ఒక మూర్ఖపు భక్తుడు, మూఢభక్తుడు ఎటుపక్కకి వెడితే అటుపక్కకి ఆయన దీపం ఎటు పెడితే దేవుడు విగ్రహం అటు మారినట్టు, శివుడికి సంబంధించిన కథల్లో అట్లా ఎవరో ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఇలా మాట్లాడతారు కదా, మాట్లాడితే ఎక్కడ లేడు అన్ని చోట్ల ఉన్నాడు అన్నట్టు. అది నిరూపించడానికి ఇక్కడ ఉన్నాడా చూడంటే వీడి దీపం ఎటు పెడితే అటు పక్కకి లింగం తిరిగింది అని, ఇలాంటి శివభక్తుల కథలు మనకి కనపడుతూ ఉంటాయి. అంచేత సర్వాంతర్యామైనటువంటి భగవంతుడిని ఆరాధించడానికి మన మనసు కేంద్రీకరణకు ఒక చోట ఒక ప్రదేశం కుదుర్చుకుంటాం కనుక అక్కడ అన్ని అర్చనలు చేయడానికి అవకాశం ఉంటుంది కనుక ఆ వరకు మాత్రమే, అంతవరకు మన నియమం పాటిస్తే చాలు. మిగిలిన అన్నింటి జోలికి వెళ్ళి జీవితాన్నంతా అయోమయం చేసుకోవాల్సిన పని లేదు. బాగుంది అమ్మ. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి అనగానే గుర్తొచ్చేది ఆ రోజు దీపారాధన. అంటే 365 ఒత్తులు వెలిగించాలి అని చెప్పి ఒక ఆచారము. అండ్ వీటితో పాటు దీపారాధనకు ఎంత శ్రేష్టమో ఆ రోజున ఎంత రెట్టింపు ఫలితం ఉంది అంటారో, దానాలకు కూడా అంతే విశేషం అని చెప్పి అంటూ ఉంటారు. దానాల విషయానికి వచ్చేసరికి రకరకాల దానాల గురించి చెప్తారు. అసలు నిజంగా ఆ రోజున అంటే వస్తువు కానివ్వండి, పదార్థం కానివ్వండి, అసలు ఏం దానం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుందో వివరించండి. తప్పకుండా. దీపదానం, శాలిగ్రామ దానం, స్వయంపాకం, వస్త్రదానం, ఏ దానం చేసినా అక్షయ ఫలితాలు ఉంటాయి. శాలిగ్రామ దానం చేయడం వల్ల ఏంటంటే మన ఇంట్లో శివభక్తులై, విష్ణు భక్తులై భక్తులుగా పుడతారు పిల్లలు. చాలా మంది పూజ చేయండి, గుడికి వెళ్ళండి అంటే వెళ్ళరు. మేము వెళ్ళకపోతే ఏమంటారు దేవుడు అని చెప్పేసి వాదిస్తుంటారు. ఇలాంటి వాదన లేకుండా సంస్కారవంతమైన పిల్లలు పుడతారండి. అందుకే శాలిగ్రామాలు దానం చేయమని చెప్తారు. దీపదానం ఇస్తే ఏంటంటే జ్ఞాన జ్యోతి, అంటే చదువులకి ఎటువంటి ఆటంకాలు లేకుండా, తర్వాత సంస్కారాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే చదువు ఉండదు చాలా మందికి, కానీ సంస్కారం ఉండదు. సంస్కారము, చదువు అన్ని కలిగి ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా అన్నిటి కలిగి ఉండేవాళ్ళు సంతానం కావాలి, ఆ భాగ్యం కావాలని చెప్పి దీపదానం ఇస్తుంటారు. ఈ దీపాలు దానం చేయడం వల్ల మనకి అంత సౌభాగ్యం, అంత జ్ఞానం, అభివృద్ధి ఉంటుంది. తర్వాత స్వయంపాక దానం, వస్త్రదానం. ఈ వస్త్రదానం అంటే వస్త్రాలకి ఎప్పటికీ లోటు లేకుండా ఉండడానికి. స్వయంపాక దానం అంటే అన్నానికి లోటు లేకుండా ఉండడానికి. అంటే పూర్వం అన్నిటికీ కాస్త ఇబ్బంది ఉండేది, వాళ్ళ రోజున అవి మనకు తెలియట్లేదు కానీ చాలా విశేషమైన ఫలితం ఉంటుంది వాటి వల్ల. స్వయంపాక దానం అనేది ఇప్పుడు చాలా మంది ఏంటంటే చిన్న చిన్న పొట్లాలు కట్టిస్తున్నారు. ఒకప్పుడు పరిస్థితి తెలియక అలా కట్టించేవాళ్ళు. ఇవాళ అలా ఇవ్వకూడదు, మంచిగా ఒక నెలకు సరిపడే సామాన్లు ఇవ్వాలి. ఇస్తే అంటే మనం సంపాదించే దాంట్లో 10% దానం ఇవ్వాలి, అప్పుడు దాని ఫలితం వస్తుంది. చాలా మంది ఏం చేస్తారు, ఒక 10% కాదు కదా 1% కూడా ఇవ్వరు దానం. ఇవ్వరు, ఏదో ఫార్మాలిటీకి ఇవ్వాలి కదా అని అవి రెండు పెట్టి చేస్తుంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. సో దానం అనే విషయంలో కార్తీక మాసంలో ఏది చేసినా చాలా విశేష ఫలితం. నువ్వు 10 రూపాయలు చేసావు అనుకో, 10కి ఇంకో 10 వస్తాయి, అంటే ఎంత వస్తాయి, 100 రూపాయలు వస్తుంది. అలాగా మనం దానం చేసేటప్పుడు లోభత్వం చూపించకూడదు, లోభత్వం చూపించకుండా దానం చేయాలి. తర్వాత దక్షిణ విషయంలో చాలా మంది అన్ని బాగా ఇస్తారని దక్షిణ తక్కువ ఇస్తుంటారు బ్రాహ్మణులకి. ఇంత పెడదాం అంతే ఇద్దాం అనేసి, అలా ఇవ్వకూడదు. దక్షిణ కూడా మంచిగా ఇవ్వాలి. దక్షిణ సరిగ్గా ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే దయాదాక్షిణాలు లేని పిల్లలు పుడతారు మనకి. అంటే దయాదాక్షిణాలు లేని పిల్లలు అంటే తల్లిదండ్రులు ఎదిరిస్తుంటారు, ప్రపంచంలో అందరికి విరోధంగా మారుతుంటారు. వాళ్ళు ఎవరితో పడితే వాళ్ళతో గొడవపడుతుంటారు, ఎవరు మాట వినరు, ఇష్టం వచ్చి ప్రవర్తిస్తుంటారు, మూర్ఖుల్లా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సంతానం కలగడానికి దక్షిణ లోపాలు ఉంటే, లోభత్వం చూపిస్తే మనకి ఇలా సంతానం కలుగుతారు. అందుకే పెద్దవాళ్ళు చేసేది ఏదైనా సరే తృప్తిగా, సంతృప్తిగా ఉన్న దాంట్లో మంచిగా చేయండి అని చెప్పేవాళ్ళు. అప్పుడులో ఉండే వ్యవస్థ ఎలా ఉండేదంటే తక్కువ చిన్న చిన్న పెద్ద కుటుంబాలు సంపాదన ఒకరు సంపాదించేవాళ్ళు. ఒక 10 మంది కుటుంబాన్ని పోషించే బాధ్యత వాళ్ళకు ఉండేది, ఒకరే సంపాదించేవాళ్ళు. ఇవాళ కుటుంబంలో 2 నలుగురు ఉన్నా వాళ్ళు అందరూ సంపాదిస్తున్నారు శుభ్రంగా. అప్పుడు ఈ నలుగురు కలిపితే ఎంత దానం ఇవ్వాలి వాళ్ళు? అవును, ఆ విధంగా దానం ఇవ్వాలి. దీపదానం అంటే అందరూ ఏం చేస్తారు, అక్కడ దీపాన్ని తీసుకెళ్ళి దానం కింద ఇచ్చేసాను అనుకుంటారు. అది దానం కింద రాదు, దానం ఫలితం రాదు. ఏం చేయాలి? దీపం ప్రేమ కొత్తది కొనాలి, ఇత్తడిది అయితే వెండిది కానీ మనం కొని ఇవ్వాలి. మట్టి ప్రమిదలు, పిండివి ఇవి ఇవ్వద్దా? మట్టి దానం ఎప్పుడు ఇవ్వం కదా, మట్టి ప్రమిద ఎప్పుడు ఇవ్వము. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా
ఏదో ఇవ్వాలి కదా ఫార్మాలిటీకి అని అవును. చెప్పి ఉసిరి దీపాలు పెట్టి దాంట్లో ఉసిరి దీపం. ఇస్తారు. ఉమ్. ఉసిరి దీపం ఇవ్వచ్చు అని చెప్పేసి. ఆ. ఉసిరి దీపం ఇస్తే బంగారు దీపం ఇచ్చినంత ఫలితం వస్తుంది. మ్హూ. కానీ దాని దగ్గర దక్షిణ కూడా ఇవ్వాలి కదా మనం. అక్కడ ఏంటంటే 10 రూపాయలు 100 రూపాయలు దక్షిణ పెట్టకుండా ఉమ్. ఉసిరి దీపం ఇచ్చినప్పుడు చక్కగా 1116 పెట్టి ఇవ్వాలి. మ్హూ. అలా ఇస్తే దాని ఒక ఫలితం మనకు వస్తుంది. ఓకే ఓకే. ఈ కాంతి వెలుగు ఏదైతే ఉందో దీపకాంతి వెలుగు మన లోకాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంతవరకు కాంతి వస్తుందో, అంటే ఎన్ని ఒత్తులు వేసి వెలిగిస్తారు చూడండి. ఉమ్. ఈ ఒత్తులు అన్ని ఎందుకు వేసి వెలిగిస్తామంటే ఎన్ని ఒత్తులు వేస్తే మన పితృదేవతలు అంతమంది ముక్తి లోకం వస్తుంది, మ్హూ. స్వర్గలోకంలో ఉండడానికి అవకాశం ఇస్తారు అంటే అన్ని రోజులు. రోజు దీపం పెట్టకపోయినా కూడా ఇన్ని దీపాలు ఇన్ని ఒత్తులు వేసి చేయటం వల్ల ఆ ఫలితం వస్తుంది అంటారు. అది కాదా విశేషం? అది కాదు విశేషం. రోజు దీపం పెడితే ఎన్ని ఒత్తులు వేసి పెడుతున్నామో అంతమందికి పితృదేవతల వాళ్ళకి అంతసేపు స్వర్గంలో ఉండడానికి అవకాశం ఇస్తారు. ఓకే. అంటే ఇప్పుడు మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు, 10 రోజులు ఉంటారు గెస్ట్ ని. ఆ 10 రోజులు మనం జాగ్రత్తగా చూసుకుంటాం. అవును. ఆ 10 రోజులతో ఆయన పని అయిపోయింది, పంపించేస్తాం కదా. అలాగే పైన స్వర్గంలో ఉన్న పెద్ద దేవతలకి మనకి ఎన్ని ఒత్తులు వేసి ఎంత కాంతిలో దీపం వెలిగిస్తున్నామో అన్ని రోజులు వాళ్ళకి ఉండడానికి అవకాశం ఇస్తారు. వాళ్ళు అక్కడ ఉండడం వల్ల ఏమవుతుంది, మనకి శాంతి సౌభాగ్యము, మన ఇంట్లో వివాహాలు అవ్వడము, సత్సంతానం కలగడము, అండ్ సత్సంతానం అంటే మనకి మంచి పిల్లలు పుట్టడము, ఇవన్నీ జరుగుతాయి. అందుకని కార్తీక మాసంలో దీపాలు ఎక్కువగా వెలిగించడము ఆ విశేషమైన ఫలితం. దానివల్ల దీపం వెలిగిస్తాం. సో ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు, బయట కొనుక్కుని వస్తున్నారు. 1,00,000 దీపాలు 10 లక్షల దీపాలు అని ఇప్పుడు కొత్తగా తయారు చేసి అమ్ముతున్నారు. అది నెయ్యి నూనె కొని తెలియదు మనకి. తెలీదు. మన చేతితో ఎన్ని ఒత్తులు చేయగలుగుతా అని ఒత్తులు చేయడం, లేదా మన చేతితో ఒత్తులన్నీ వేసుకొని ఆవు నెయ్యి వేసి 365 ఒత్తులు వేసి వెలిగించండి, దోషం ఏం లేదు. మీ చేతితో ఒత్తులన్నీ కరెక్ట్గా చూసుకొని 365 ఒత్తులు ఉన్నాయి లేవో లెక్క పెట్టుకొని శుభ్రంగా ఆవు నెయ్యి ఇంట్లో చేసిన నెయ్యి కానీ లేదా స్వచ్ఛమైన ఆవు నెయ్యి కనుకొని దాంతో వెలిగించండి. అది మీకు విశేష ఫలితం వస్తుంది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చేసే దీపాలన్నీ కూడా ఏంటంటే బయట దొరికేవి, అవి నెయ్యో కాదో తెలియదు మనకి నిజంగానే. తర్వాత నూనె కూడా చాలా మనకి దొరకదు, నువ్వుల నూనె కూడా ఉండదు. కార్తీక మాసంలో నువ్వుల నూనెతో చేయాలి దీపం, లేదా ఆవు నెయ్యితో చేయాలి. నువ్వుల నూనెతో చేస్తే మన శని ఒక బాధల నుంచి బయటపడతాం. అంటే ఏళ్ళనాటి శని ప్రభావం, అష్టమ శని ప్రభావం, అర్ధాష్టమ శని ప్రభావం, ఈ ఏదైతే కర్మ ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావం నుంచి బయటపడడానికి నువ్వుల నూనె దీపారాధన చేస్తాం. ఆవు నెయ్యి దీపం ఏంటంటే సౌభాగ్యం ఐశ్వర్యం కోసం. సో 2 దీపాలు పెడతాం, ఒకటి ఆవు నెయ్యిది, ఒకటి నువ్వుల నూనెది. ప్రతిరోజు ఈ కార్తీక మాసం అంతా కూడా ఒకటి ఆవు నెయ్యి, ఒకటి నువ్వుల నూనె. ఇవి కుదరని పక్షాల్లో అందరూ ఏం చేస్తారంటే పౌర్ణమి రోజు, ఇప్పుడు అందరూ ఉద్యోగాలకి వెళ్ళిపోతున్నారు కనుక పౌర్ణమి రోజు గుడిలో వెలిగిస్తున్నారు. ఆ వెలిగించే పద్ధతిలో చాలా మంది ఏంటంటే బయట కొనేసి పెట్టేస్తారు. అలా ఉద్యోగం ఆఫీస్ నుంచి రావడమే, స్నానం లేదు, శుభం లేదు, ఏంటి చాలా మంది అక్కడ కొనేసి రోడ్డు మీద వాళ్ళు అమ్ముతుంటారు, అక్కడ తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. వాటి వల్ల మీకు డబ్బు వృధా అవుతుంది తప్ప ఫలితం అయితే రాదు. ఫలితం కావాలంటే మీరు ఒక్క దీపమైనా వెలిగించండి, ఆ ఫలితం మీకు బాగా పనిచేస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇంట్లో కుదరలేదు, గుడికి వెళ్ళడం కుదరలేదు, లేట్ అయిపోయింది, ఆఫీస్ నుంచి వచ్చారు, స్నానం చేస్తారు, శుభ్రంగా మంచి శుభ్రతో తులసమ్మ దగ్గర దీపం వెలిగించండి, మంచి ఫలితం వస్తుంది. ఇప్పుడు దీపారాధన చేస్తున్నప్పుడు అదంటే 365 ఒత్తులు వెలిగిస్తున్నప్పుడు కానివ్వండి, దానం ఇస్తున్నప్పుడు కానివ్వండి, మనం ఏమైనా మంత్రం చెప్పాల్సి ఉంటుందా అమ్మా? ఏ మంత్రం అక్కలేదు, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఎక్కువ చేసుకుంటూ ఉండడే కంటిన్యూగా. నమః శివ, శ్రీం నమః శివాయ. ఓంకారం కూడా మనకి మామూలుగా అయితే దానికి ఒక మంత్ర సాధన ఉంటేనే చేయాలి. అందుకే చాలా మందికి ఉండదు కనుక శ్రీం నమః శివాయ, శ్రీం నమః శివాయ, అదే దామోదరాయ నమః, ఈ పదాలు వాడుకుంటూ ఇదే చేస్తూ దీంతో వస్తే అక్కడ మంత్రం ఇచ్చినప్పుడు, దానం ఇచ్చినప్పుడు పంతులు గారు చెప్తారు, ఆ మంత్రం చెప్పి ఇవ్వడమే. కానీ మీ మనసులో మాత్రం పొద్దున్న సాయంత్రం శివాయ నమః శివాయ నమః అంటే ఓం నమో నారాయణ నమః అంటే చక్కగా దామోదరాయ నమః అంతే, శ్రీ అని కలిపి చదవడం. అది ఓంకారాన్ని పెట్టకుండా శ్రీంకారాన్ని పెట్టుకుని చదువుకోవాలి. శ్రీం 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 అనుకున్నా మీకు మంచి ఫలితం వస్తుంది. శ్రీం శివాయ నమః అన్న మంచి ఫలితం వస్తుంది. శ్రీ మహాలక్ష్మీ నమః అన్న మంచి ఫలితం వస్తుంది. శ్రీ మహావిష్ణు రూపాయ నమః అన్న మంచి ఫలితం వస్తుంది. నమో వాసుదేవాయ నమః అన్న మంచి ఫలితమే వస్తుంది. ఏది కుదిరితే ఆ నామాన్ని కంటిన్యూ అనుకుంటూ ఉండడమే. మన నోటికి ఆ మంత్రం కంటిన్యూగా ఆలాపనగా చేసుకుంటూ ఆ రోజు సాయంత్రం దీపదానం చేయడం. కార్తీక మాసంలో ఉపవాసము మొత్తం రోజు ఉండలేకపోయినా కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండడం వల్ల మన శారీరకంగా మానసికంగా ప్రశాంతత ఏర్పడుతుంది. సో కార్తీక మాసంలో పౌర్ణమి రోజు విశేషం ఏంటంటే, పౌర్ణమి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి దీపదానం కానీ అన్నదానం కానీ ఎవరైతే చేస్తారో ఆ సంవత్సరం అంతా వాళ్ళకి విశేషమైన ఫలితం కనిపిస్తుంది. అందుకని చేయమని చెప్తాం. ఇది చేయాల్సింది. దంపతులుగా ఉన్న వాళ్ళు చక్కగా దంపతుల సమేతంగా వెళ్ళి దీపాలు వెలిగించాలి.
చాలా మంది భర్తని కాకుండా భార్య ఒక్కరు వచ్చి వెలిగిస్తుంటారు. అవును. అలా వెలిగించకూడదు. కార్తీక మాసంలో ఇంట్లో వాళ్ళు పిల్లలతో వెలిగించాలి, భార్య భర్త ఇద్దరు వెలిగించాలి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెలిగించాలి దీపం. 365 ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కట్ట వెలిగించాలా? వెలిగించవచ్చు, శుభ్రంగా ఆహా. వెలిగించవచ్చు. ఓకే. ఇంకా మీరు చేసుకుంటే ఎన్ని ఒత్తులని చేసుకుని వెలిగించవచ్చు. మీ చేతితో 11 ఒత్తులు చేశారనుకోండి, ఆ 11 ఒత్తులు వెలిగించండి, ఇబ్బంది ఏం లేదు. కానీ మన చేతితో చేయాలి, లెక్క పెట్టి చేయాలి. ఓకే. అది బయట కొనుక్కొని చేసే దీపాలు మాత్రం దోషం కింద వస్తుంది తప్ప, దానివల్ల మనకి గుడి నిండా ఒక మసి పొగ, పక్క వాళ్ళు ఏ దీపం అది ఆ పొగని మంచిదా కాదు తెలియదు. పూర్వం ఎందుకు వెలిగించేవాళ్ళంటే కార్తీక మాసంలో ఈ ఆవు నెయ్యితో ఉన్న పొగని మనం పీల్చుకుంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటికి పోతాయంట. బ్యాక్టీరియా బయటికి వెళ్ళిపోయి మనకి చాలా మంచి ఆక్సిజన్ లెవెల్స్ అంది. సంవత్సర కాలం అంతా ఎటువంటి జ్వరాలు, ఈ తర్వాత మనకి చర్మ వ్యాధులను వస్తుంటాయి. అలా చలికి ఈ చర్మ వ్యాధుల నుంచి బయటపడే అవకాశం ఇవన్నీ ఉండేవి. అందుకే కార్తీక దీపాలు విశేషంగా గుళ్ళో వెలిగించమని చెప్పేవాళ్ళు. కానీ ఇవాళ అది ఏమైపోయింది, అది మొత్తం కలుషితం అయిపోతుంది. ఆ పొగ అసలు దేనికి వస్తుందో కూడా తెలియట్లేదు, అలా తయారవుతుంది. అందుకని ఇంట్లో శుభ్రంగా చేయండి, చక్కగా మంత్రం చేయండి, దీపం వెలిగించండి, మంచి ఫలితం ఉంటుంది ఖచ్చితంగా. కార్తీక సోమవారం ప్రత్యేకత ఏమిటి అంటే, కార్తీక మాసంలో వచ్చే సోమవారం అంటే శివుడికి చాలా ఇష్టం అంటారు, దాని గురించి ఒకసారి. అసలు మామూలుగానే శివుడికి సోమవారాలు ప్రత్యేకం అంటారు, శివుడిని అర్చించడానికి తగిన కాలం అని. సోమ అంటే అర్థం ఏమిటి? చంద్రుడు అనే అర్థంతో పాటు ఇంకోటి కూడా ఉంది, సా ఉమ. సా ఉమ అంటే ఉమతో కూడుకున్నవాడు, అంటే పార్వతీదేవితో కూడుకున్నటువంటి శివుడు అని అర్థం. ఆనాడు శివుడికి ప్రీతిపాత్రము అని చెప్తారు సోమవారాలు. అందుకని ఆనాడు శివుణ్ణి అర్చిస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది అని మనం చాలా తెలివిగల వాళ్ళం కదమ్మా. లాభ నష్టాలు బేరీ చేసుకుంటాం దేవుడికి పూజ చేయడంలోనూ, వాటిల్లో కూడా లాభ నష్టాలు బేరీజు వేసుకునే వ్యాపారస్తులం కదా మనం. అంచేత సోమవారం శివుడికి ప్రీతిపాత్రం గనక ఆనాడు శివుడిని ఆరాధించాలి అని మనం అనుకుంటూ ఉంటాం. ఇది మామూలుగా ఉండేది. ఇక కార్తీక మాసం దగ్గరికి వచ్చినట్టయితే, కార్తీక మాసం శివుడికి కేశవుడికి ఇద్దరికి కూడా ప్రీతిపాత్రం అని చెప్పుకున్నాం కదా. సూర్యోదయం నుంచి చేసేటటువంటిదంతా కూడా శివ సంబంధంగా చేయడాలు ఉంటాయి. రుద్రాభిషేకాలు మొదలైనవి చేస్తాం. శివుడికి ఇష్టమైనటువంటి రోజును చేస్తే మరి ఎక్కువ ఫలితం ఉంటుంది. కొంచెం తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం ఆలోచించే వాళ్ళం గనక మనం ఆనాడు గనక చేసినట్టయితే ఎక్కువ తృప్తిగా ఉంటుంది, ఆయనకి సంతోషంగా ఉంటుంది అని చేస్తాం. తర్వాత ఇంకోటి ఏమిటంటే, ఆయన సోమశేఖరుడు, అంటే చంద్రుడు తన శిరస్సును కలిగినటువంటి వాడు, శిరస్సు మీద కిరీటంలాగా చంద్రుణ్ణి పెట్టుకున్నటువంటి వాడు. ఎందుకు ఆయన ఎప్పుడు కిరీటం పెట్టుకుంటాడు? దానికి కారణం ఏమిటి అంటే, ఆయన కంఠంలో గరళం ఉంటుంది గనక ఎప్పుడు వేడెక్కిపోతూ ఉంటుంది. ఆ వేడి కారణంగా ఆయనకి ఒళ్ళు బాగా వేడిగా ఉంటుంది గనక కాస్త ఎప్పుడు చలవ కలిగేవి పెడుతూ ఉండాలి. ఆయనకి అభిషేక ప్రియుడు అవడం కూడా కారణం అదే. అలా నిరంతరం ఆయనకు అభిషేకం చేస్తూ ఉంటే ఈ గరళం వల్ల వచ్చేటటువంటి వేడి నుండి ఆయనకు ఉపశమనం కలుగుతూ ఉంటుంది. కనుక ఈనాడు ఆయనకి గనక అభిషేకం చేసినట్టయితే పార్వతీదేవితో కూడుకున్నటువంటి శివుడికి అద్భుతమైనటువంటి అనుగ్రహం ఆయన నుండి మనకి లభ్యమవుతుంది అనేటటువంటి ఒకనొక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం కారణంగా కార్తీక సోమవారాలు శివుడిని అర్చిస్తారు. శివుడెవరమ్మా? ఇక్కడ ఉంటాడు, శ్మశానంలో ఉంటాడు, భిక్షాటన చేస్తాడు. మరి ఆయన అర్చించేటప్పుడు ఎవరైనా సరే వాళ్ళలాగా ఉంటే ఇష్టపడతారు కదా. అంచేత ఈనాడు ఉపవాసం చేయడం అనేది చాలా ప్రధానంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కార్తీక సోమవారం అన్నా ఉపవాసం లేకపోతే ఎట్లా అనేటటువంటి భావన మనకుంటుంది. చాలా మంది అమ్మ ఉపవాసం దేవుడు ఏం ప్రత్యేకంగా, అది మనం ఉపవాసాలకు ప్రత్యేకంగా చెప్పుకుందాం. అది అంచేత ఈనాడు శివుడికి గనక అర్చించినట్టయితే పగలంతా ఉపవాసం ఉండి ఆ తరువాత సాయంకాలం సంధ్యా సమయంలో ప్రత్యేకంగా పూజ చేసి ఆ తరువాత భోజనం చేయడం అనేది కార్తీక సోమవారాల్లో పాటించేటటువంటి నియమం. కార్తీక మాసం మొత్తం కూడా తెల్లవారుజామున స్నానం చేయడం అనేది ఒకటి ఉండనే ఉంటుంది. శివుణ్ణి అర్చించేటప్పుడు, శివుడికి అభిషేకం చేసేప్పుడు మనం ఏం చేస్తాం? రుద్ర నమకం చమకం చదువుతాం రుద్రాభిషేకానికి. నమకంలో ఏముంటుందమ్మా? నమకంలో మనం కన్ను తెరిస్తే కనపడే ప్రతి వస్తువుకి నమస్కారం పెట్టడం ఉంటుంది.
రుద్ర హృదయంగా చెప్పబడే చోట కూడా ఉండేది నమ సోమాయచ రుద్రాయచ నమస్తామ్రాయచ అరుణాయచ అని చెప్పి సోమాయతోనే మొదలవుతుంది. అవును. తర్వాత ఇంకా కనుక నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమశంభవేచ వృక్షాలకి. ఆ వృక్షాలకి ఏమి పేరు? హరికేశములు, ఆకుపచ్చని జుట్టు కలిగినవిట. అంటే చెట్లకుండే ఆకులే జుట్టుగా ఇట్లా చెప్పుకుంటూ నమస్తిష్టద్యోదావద్భ్యశ్చ అంటే కూర్చున్న వాడికి, పరిగెత్తేవాడికి, పడుకున్నటువంటి వాడికి, నడిచేవాడికి, వీళ్ళందరికీ నమస్కారాలు. అంటే ప్రతిదీ మనం ఇలా కన్ను విప్పి చూస్తే మనకు ఏం కనపడుతుందో దానికి అంతటికీ నమస్కారం చెప్పేది రుద్రనమకం. అంటే రుద్రుడు ఎవరు? శివుడు. శివుడు అంటే ఎవరు? అందులో శివుడి పేరు ఎక్కడుంది? ఒక్కడొక్క నమశివాయచ శివతరాయచ నమస్కరాయచ నమశివాయచ శివతరాయచ అని ఉండేటటువంటి ఆ ఒక్క మంత్రం దగ్గరే శివుడి పేరుంది. మిగిలిందంతా ఎవరున్నారండి? రథేభ్యో రథకారేభ్యో అంటే రథంలో కూర్చున్న వాడికి, రథాన్ని నడిపిన వాడికి, రథానికి కట్టిన గుర్రాలకి. కృష్ణుడేగా అది. కాదమ్మా, ఎవరైనా సరే, కృష్ణుడు కాదు, ఎవరైనా సరే. నేను ఇలా చూస్తే ఒక రథం కనపడితే అంటే వాళ్ళ కారు అనుకుందాం, కారు కనపడితే కారుకి నమస్కారం, కారును తయారు చేసిన వాడికి నమస్కారం, కారులో కూర్చున్న వాడికి నమస్కారం, కారు నడిపేవాడికి నమస్కారం. ఓకే. ఇషుమద్భ్యో ధన్వావిభ్యశ్చవో అంటే చేతిలో ధనుసు పట్టుకున్న వాడికి నమస్కారం, బాణాలకి నమస్కారం, బాణాలు ఎక్కువ పెడుతున్న వాడికి నమస్కారం. అంటే ఏది కనపడితే అదంతా నమస్కారం. అంటే ఏమిటిదంతా? మొత్తం ఈ విశ్వమంతా కూడా శివస్వరూపంగా భావించి అందులో నీకు ముక్కలు ముక్కలుగా కనపడుతున్న ప్రతి భాగాన్ని శివుడుగా భావన చేసి వాటన్నిటికీ నమస్కారం చేసుకుంటూ చేసేటటువంటి రుద్రనమకంతో శివుడికి అభిషేకం చేయడం. ఇది అర్థమైనట్టయితే అసలు దైవం లేని చోటు ఎక్కడుందమ్మా? శివుడు లేని చోటు ఎక్కడుంది? శివుడు అంటేనే ఇంకా మనకి యూనివర్స్ మొత్తం వచ్చేస్తుంది. అంతే కదా. ఆ పాతాళ నభ అనేటటువంటి స్తోత్రం ఉంటుంది ప్రారంభంలో. పాతాళం పానవట్టం, నభం పైభాగం, మధ్యలో ఉన్న భూమి అంతా ఒక శివలింగం అని భావన చేసేటటువంటి శివారాధన. ఇటువంటి శివారాధన ఈ నెలంతా గనక మనం చేసినట్టయితే, అందులో ప్రత్యేకంగా సోమవారాలు గనక చేసినట్టయితే ఆ సోమశేఖరుడు సా అంబ శివుడు, అమ్మవారితో కూర్చున్నటువంటి శివుడు సంతోషిస్తాడని విశ్వాసం. అవును అమ్మ. అసలు కార్తీక మాసంలో పూజా విధానం ఎలా చేయాలి అంటే? కార్తీక మాసానికి అధిపతి కృత్తికా నక్షత్రాలన్నా అవి అగ్నితత్వానికి సంబంధించింది. అగ్నితత్వం. ప్రకృతి ఎంత దయ చూపిస్తుందంటే మన మీద, చల్లగా ఉండేటటువంటి అన్నింటికన్నా తీక్ష్ణమైనటువంటి చలి ఉండే కాలంలో అగ్నితత్వానికి ప్రాధాన్యం ఇచ్చింది. అంటే చలిపోవడానికి. సరే, ప్రకృతి ఎంత దయగలిగిందో మనమే చూడండి. అందుకని ఈ నెలంతా తత్సంబంధమైనటువంటి కార్యక్రమాలని అదొక విధి, నియమము, పూజ అనే పేరుతో ఆచరించడానికి మనకి పెద్దవాళ్ళు ఇచ్చారు. కార్తీక మాసం అనగానే వెంటనే అందరూ ఏమంటారు? మా కార్తీక స్నానాలు అంటారు, కార్తీక దీపాలు అంటారు, కార్తీక మాసంలో దానాలు అంటారు, కార్తీక మాసాల్లో నక్తాలు, ఉపవాసాలు అంటారు. ఇవి ఈ నెలలో ప్రధానంగా మనం ఆచరించదగినటువంటి అంశాలు అని ఆ చెప్పినటువంటి మాటలు బట్టే మనకు అర్థమవుతోంది. కార్తీక మాసానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇది హరిహరులు ఇద్దరికీ ప్రీతిపాత్రం. అంటే శివుడికి, విష్ణువుకి, ఇద్దరికి. కానీ చాలామంది ఎందుకో లోకంలో కార్తీక మాసం అనగానే అభిషేకాలు మాత్రమే గుర్తు చేసుకుంటారు, మిగిలిన మర్చిపోతారు. శివాలయాలకు మాత్రమే వెళ్ళాలనేటటువంటి ఒక భ్రమలో ఉంటూ ఉంటారు కదా. దానికి కూడా ఒక కారణం ఉంది. అలా భ్రమపడ్డానికి కూడా కారణాలు ఉన్నాయి, లేకుండా ఏం లేదు. ప్రతిదీ కూడా కార్యకారణ సంబంధంలోనే ఉంటుంది. అలా ఇద్దరికీ ప్రీతి పాత్రమైనటువంటి మాసంలో సూర్యోదయానికన్నా ముందు మనం చేసేదంతా విష్ణుమూర్తికి చెందుతుంది, సూర్యోదయం తర్వాత చేసేదంతా శివుడికి చెందుతుంది. ఇది చాలా మందికి తెలియదు అసలు. అయితే తెలియకపోయినా చేస్తారమ్మా. ఎట్లా చేస్తారంటే తెల్లవారుజామున స్నానం చేసి వచ్చి తులసి దగ్గర దీపం పెట్టి కార్తీక దామోదరుడికి నమస్కారం చేస్తారు. పైగా కార్తీక దామోదరుణ్ణి తలుచుకునే స్నానం చేస్తారు. మాకు స్నానం చేయడానికి అనుమతి ఇమ్మని అడుగుతారు. అంటే తెలియకుండానే మనం సూర్యోదయానికన్నా ముందు విష్ణువుని తలుచుకుంటున్నాం. సూర్యోదయం తర్వాత అప్పుడు అభిషేకాదులన్నీ చేసి శివుణ్ణి తలుచుకుంటున్నాం. సాయంకాలం అయ్యేటప్పటికీ తులసి దగ్గర దీపం పెట్టి లక్ష్మిని ఆరాధించి, ప్రతిరోజు సాయంత్రం పెట్టం మనం,
అవును. పొద్దున పెడతారేమో కానీ సాయంకాలం పెట్టి కృత్తికా నక్షత్రాలను చూసి నమస్కారం చేసుకుంటాం. అంటే అక్కడ కృత్తికా నక్షత్రానికి అధిపతి అయినటువంటి కార్తికేయుడు అంటే కుమారస్వామికి, లక్ష్మీదేవికి, శివుడికి, విష్ణువుకి ఇంతమందికి ప్రీతిపాత్రమైనటువంటి నెల ఇది కార్తీక మాసం. అందుకని ఎక్కువ వాళ్ళకి ఇష్టమైనటువంటి పనులు కొన్ని చేయమన్నారు. ఎవరికైనా సరేనండి, నాకు ఇష్టమైంది చేస్తే మీరంటే నాకు ఇష్టం కలుగుతుంది, అంతే కదా. అవును. చాలా తేలికైన పద్ధతి ఏమిటంటే ఒకళ్ళ అనుగ్రహం పొందాలి అంటే వాళ్ళకి ఇష్టమైన పని ఒకటి చేసేయండి, అయిపోతుంది. అవును. పొగట్టడం, కాళ్ళు పట్టుకోవడం, లంచాలు ఇవ్వడం కాదు చేయాల్సింది, వాళ్ళకి నచ్చినట్టుగా ఉండడం. కనుక ఈ వీళ్ళందరి అనుగ్రహం మనకు కావాలంటే వీళ్ళందరికీ నచ్చినటువంటి పద్ధతులు కొన్ని చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేశారు. వాటిల్లో ప్రధానమైనవి కార్తీక స్నానాలు, కార్తీక దీపాలు, దానాలు, అభిషేకాలు, విష్ణు సహస్రనామ పారాయణలు, తులసి పూజలు, వన భోజనాలు ఇత్యాదులన్నీ అందులో ఉన్నాయమ్మా. అంటే కార్తీక మాసం మొత్తం కూడా ఒక మంచి సెలబ్రేషన్ లా చేసుకుంటారు చాలా మంది ఇష్టపడి. అవునమ్మా. పొద్దు నుంచి సాయంత్రం వరకు. అంటే పూజ నియమాలు ఇలా పర్టికులర్గా ఇలా పూజ చేయాలి అని ఏమైనా ఉంటుందమ్మా? ఉన్నాయమ్మా. వీళ్ళ ఆ నియమాల్లోనే మీరు అన్నట్టు సెలబ్రేషన్ కూడా ఉంది. అన్ని నియమాలు చాలా ఉన్నాయి. ప్రతిదీ నియమం. స్నానానికి ఒక విధి ఉంది, దీపానికి ఒక విధి ఉంది, ప్రతిదానికి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉంది. అన్నీ కలిపి చాలా పెద్ద విశేషాలే ఉన్నాయి. ఒక స్నానం గురించే చాలా చెప్పుకోవాల్సింది కార్తీక స్నానం. అమ్మ, కార్తీక మాసంలో ఎక్కువ దానాలు చేస్తూ ఉంటారు. అంటే కార్తీక మాసంలోనే ప్రత్యేకంగా దానాలు చేయడం గురించి ఏమైనా ఉందా? ఇది ఇంతమంది కార్తీక మాసం ఇంతమంది దేవతామూర్తులకి ప్రీతిపాత్రమైంది గనక అందరి అనుగ్రహం ఒకేసారి పొందొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో దానాలు చేస్తారమ్మా. వీటిల్లో ప్రత్యేకంగా ఒక్కొక్క దానానికి ఒక్కొక్క ఫలితం ఉంటుందని కూడా మన కార్తీక పురాణంలో చెప్పబడింది. కార్తీక పురాణం అంటే ప్రత్యేకంగా మనకి భాగవతం లాగాను, లేకపోతే పద్మపురాణము, బ్రహ్మవైవర్త పురాణం లాగా వేరే పురాణం కాదు. స్కాంద పురాణంలో కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పిందంతా ఒకటి కార్తీక పురాణం. పద్మపురాణంలో కార్తీక మాసం గొప్పతనం అంతా చెప్పింది అదొక కార్తీక పురాణం. రెండూ ఉన్నాయి. చిత్రం ఏమిటంటే స్కాంద పురాణంలో ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత చెప్పిందంతా కూడా విష్ణుమూర్తి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పింది ఉంటుంది. విష్ణు పూజ తత్సంబంధం. అదే పద్మపురాణంలో చెప్పిందంతా శివుడి యొక్క ప్రాధాన్యం ఉంటుంది. ఇది ఎవరెవరికి చెప్పారు? కృష్ణుడు సాక్షాత్తు సత్యభామాదేవికి చెప్పాడు. కృష్ణుడు చెప్పినటువంటి కార్తీక మహాత్మ్యం అంతా శివ సంబంధం. స్కాంద పురాణంలో చెప్పిందంతా కూడా విష్ణు సంబంధంగా ఉంటాయి. వీటన్నింటిలోనూ కూడా ఉన్నది ఏమిటంటే ఏది దానం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అన్నిటి గురించి ఉంది విడిగా. స్నానం యొక్క ఫలితం ఏమిటి, ఉపవాసం యొక్క ఫలితం ఏమిటి, అలా చెప్పిన దాంట్లో వాళ్ళు చెప్పేటటువంటివి ఏమిటంటే అన్నదానం చాలా ప్రధానమైంది. అన్నదానాన్ని మించిన దానం లోకంలో లేదు. ఏదైనా సరే ఒక దానం చేస్తే ఇంకొంచెం ఇస్తే బాగుండు అనుకుంటారు. 100 రూపాయలు ఇస్తే 200 ఇవ్వకూడదా అనుకుంటారు. కానీ అన్నం మాత్రం ఎంత పెట్టామన్నా చాలంటారు ఒక క్షణాన. కనుక తీసుకున్నటువంటి వారికి తృప్తిని కలిగించే దానాల్లో ప్రధానమైంది, ప్రాణాన్ని నిలబెట్టేటటువంటిది. మరేదైనా ఒక కార్యక్రమం చేయాలంటే మూలాధారమైనటువంటి శరీరానికి శక్తినిచ్చేటటువంటిది అన్నదానం చాలా ప్రధానం. అన్నదానం, వస్త్రదానం, హిరణ్యదానం అంటే బంగారం దానం, రౌప్యదానం అంటే వెండిని దానం చేయడం. అలాగే సాలగ్రామం గురించి చెప్పాక, సాలగ్రామం దానం అంటే ఒక సాలగ్రామం తెచ్చి అక్కడ ఇచ్చేస్తే సాలగ్రామ దానం అయిపోదమ్మా. ఆ సాలగ్రామానికి పూజ చేయడానికి దరిదాపుల్లో కనీసం ఒక సంవత్సరానికి ఎంత అవుతుందో అంత దాంతో పాటు ఇవ్వాలి. దానికి నిత్యం అభిషేకం చేయడానికి, నివేదన చేయడానికి అయ్యే ఖర్చన్నా ఇవ్వందే ఉట్టినే ఒకటి ఇచ్చేస్తే అయిపోతుంది. అందుకే దానంతో పాటు దక్షిణ ఇవ్వాలంటారు. అలాగే గోదానం, ఇవన్నీ ఎట్లా ఉన్నా ఇంకోటి ప్రధానం కన్యాదానం. అమ్మాయికి ఎవరికన్నా పెళ్లి చేస్తే కన్యాదానం చేస్తే చాలా గొప్ప ఫలితం ఉంటుంది అంటారు. దీనికి సంబంధించిన కథలు కూడా ఉన్నాయి. అలా చేసి తమకున్నటువంటి దీనస్థితి నుండి ఉద్ధరించబడ్డవాళ్ళు, నాకు ఆడపిల్లలు లేరండి, నాకు కన్యాదానం చేయడానికి అవకాశం లేదు, ఎవరైనా బీద వాళ్ళు ఉంటే వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయండి. అంత పెళ్లి చేసే శక్తి సామర్థ్యాలు నాకు ఆర్థిక స్తోమత అంత లేదు,
కానీ చెయ్యాలని ఉంది, చెయ్యలేను కనుక వాళ్ళు చేస్తూ ఉంటే, ఎవరైనా అమ్మాయి పెళ్లి చేస్తూ ఉంటే అందులో కొంత ఖర్చు భరించండి. ఆ పుణ్యం అంతా వచ్చేస్తుంది. అంతా రాదు, పుణ్యం వస్తుంది. అంటారా? అంతా ఎందుకు వస్తుంది? కొంచెమైనా వస్తుంది. కొంతైనా వస్తుంది, మనకు కావలసినంత వస్తుంది. మన శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయో దాన్ని అనుసరించిస్తే, నాకు 100 రూపాయలు ఇవ్వగలిగిన సామర్థ్యం ఉండి 10 రూపాయలు ఇస్తే నాకు 10% వస్తుంది పుణ్యం. నాకు 10 రూపాయలు ఇవ్వగలిగిన సామర్థ్యం ఉండి 10 రూపాయలు ఇస్తే ఫుల్ వస్తుంది. నా సామర్థ్యాన్ని అనుసరించి నా దగ్గర ఉన్న దాంట్లో నేను ఎంత ఇవ్వడానికి వీలుందో అంత ఇవ్వాలి. అంతేగాని అక్కడ కక్కుర్తి పడితే వచ్చే పుణ్యం కూడా కక్కుర్తిగానే వస్తుంది, ఫలితం కూడా ఇచ్చేదాన్ని బట్టే వచ్చేది ఉంటుంది. ఇచ్చేదానికి ఉన్నటువంటి మానసిక స్థితి కూడా ముఖ్యం. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అనుకోకూడదు. అలాగే దీపదానం అంటే ప్రతిరోజు వరిపిండితో ఒక దీపం చేసి, బియ్యపిండి, ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఒక బ్రాహ్మణుడికి ఆ దీపాన్ని రోజు దానం ఇవ్వాలి. దీపాన్ని అలా ఇచ్చాక నెల అయిపోయిన తర్వాత అదే బ్రాహ్మణుడికి వెండి ప్రమిదలో బంగారపు ఒత్తి వేసి, ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి దక్షిణతో వీలైతే వస్త్రాలతో దానం చేస్తే అది దీపదాన వ్రతం అవుతుంది. ఇట్లా అనేకమైనటువంటి ఉన్నాయి. ఏదైనా సరే వీటన్నింటిలో ప్రధానంగా మనకు కనిపించేది ఏమిటంటే, నాకు ఉన్నది ఇతరులతో పంచుకోవడం. నా దగ్గరే ఆగిపోకూడదు, ఇవన్నీ మురిగిపోతాయి కదమ్మా ఆగిపోతే. అంచేత అలా కాకుండా దాన్ని అలా 10 మందితో పంచుకోవడం, సమస్తంలోనూ దైవాన్ని చూడడం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన ఇందులో కలిగి ఉండడం, ఇది ప్రధానం. ఓకే అమ్మ, కార్తీక మాసం గురించి చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. డిసెంబర్ 18వ తారీఖున సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్థి అనగానే మనం అందరము కూడా గణపతి ఆరాధన చేస్తూ ఉంటాము. ప్రత్యేకించి ఈ 18న వచ్చే సంకష్టహర చతుర్థికి ఏదైనా విశిష్టత ఉందా? ముఖ్యంగా ఉద్యోగరీత్యా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే కొన్ని పనులు చాలా కాలంగా ఆటంకాలు వచ్చి పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి, రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి, పనులన్నీ అలా నిలిచిపోతూ ఉంటాయి. అటువంటి వారు ఎక్కువగా గణపతి ఆరాధన చేయాలని చెప్పి అంటుంటారు. మరి గణపతి ఆరాధన ప్రత్యేకించి ఈ సంకష్టహర చతుర్థి రోజు ఏ విధంగా చేయాలో ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, సంకష్టహర చతుర్థి అంటే ముఖ్యంగా సంకష్టహర చతుర్థి అనగానే గణపతి ఆరాధన గుర్తొస్తుంది. అయితే మనం ఏ పూజ చేసినా కూడా తొలి పూజ గణపతికే చేస్తాము. ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలని చెప్పి చేస్తామని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మరి అయితే ఇప్పుడు చాలా మందికి కొన్ని పనుల్లో ఆటంకాలు వస్తూనే ఉంటాయి, కానీ పని అనేది పూర్తిగా పూర్తవ్వదు. అటువంటి వారు కానీ ఉద్యోగరీత్యా కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు, ఉద్యోగం రావటం ఆలస్యం అవుతుంటుంది. ఇలాంటి వాళ్ళు ప్రత్యేకించి మనకి వచ్చే డిసెంబర్ 18వ తారీఖున వచ్చే సంకష్టహర చతుర్థి ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే గణపతి అనుగ్రహం కలుగుతుంది? అదేవిధంగా ప్రతి ఒక్కరికి కావాల్సింది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం. అమ్మవారి అనుగ్రహం కలగాలంటే కూడా ఆ రోజు ఏం చేయాలి? మనము ఈ మార్గశిర మాసము ప్రతి కార్తీక మాసంలో వలె కూడా మార్గశిర మాసం కూడా ప్రతిరోజు కూడా ప్రత్యేకమైనటువంటి రోజు. ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి డిసెంబర్ 18వ తారీఖు రోజున వస్తుంది. ఇక్కడ చాలా మంది ప్రేక్షకులకి ఏంటంటే చవితి తిథి లేదు కదా, సంకష్టహర చతుర్థి 18 ఎలా 19 చేసుకోవాలి కదా అని అంటుంటారు. తదియత తిథి ఉదయం 10:35 వరకు ఉంది 18వ తారీఖు రోజున. ప్రదోషకాల సమయానికి చతుర్థి తిథి ఉన్నటువంటి రోజున మాత్రమే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసుకోవాలమ్మా. ఇక ఆ రోజు ఉన్నటువంటి విశిష్టత మనం తెలుసుకున్నట్లయితే, ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రము పుష్యమి నక్షత్రం. అంటే ఉన్నటువంటి శని నక్షత్రాలు 3 నక్షత్రాలు, ఉత్తరాభాద్ర, పుష్యమి, అనురాధ. ఈ 3 నక్షత్రాలలోకెల్లా పుష్యమి నక్షత్రము చాలా గొప్పదైనటువంటిది. ఎందుకంటే మనఃకారకుడైనటువంటి చంద్రుడు రాశిలో ఉంటుంది ఆ పుష్యమి నక్షత్రం. కాబట్టి పునరుసు నక్షత్రాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది. అంటే ఏంటి? గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటుంది. పైగా పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి సంకష్టహర చతుర్థి చాలా అరుదుగా వస్తుందట. ఈ రోజున మహాసంకష్టహర చతుర్థి అనేటువంటి వ్రతాన్ని కూడా చేసుకోవాలి.
ఎవరు చేయాలి గురుగారు ఈ వ్రతాన్ని? ఎవరైనా కానీ ఎవరైనా ఎటువంటి చేయొచ్చు. వాళ్ళు ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, ధనపరమైనటువంటి సమస్యలు, ఆర్థిక బాధలు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా గత జన్మ కర్మ దోషాలు ఉన్నటువంటి సమయంలో ఈ జన్మ ఎత్తిన తర్వాత ఈ జన్మలో కష్టాలు, నష్టాలు, సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓకే ఇటువంటి వ్రతాన్ని ఈ రోజున ఆచరించాలి. ముఖ్యంగా మనము ఈ పుష్యమి నక్షత్రానికి 2 కారణాలు ఉన్నాయమ్మా. ఆ పుష్యమి నక్షత్రానికి అధిపతి శని, ఓకే పుష్యమి నక్షత్రాన్ని పరిపాలించే గ్రహము గురువు. ఇలా 27 నక్షత్రాల కొన్ని నక్షత్రాలు మాత్రమే 2 గ్రహాలు ఒక నక్షత్రాన్ని పరిపాలిస్తూ ఉంటాయి. అందులో ఈ పుష్యమి నక్షత్రం ఒకటి. మరి ప్రత్యేకించి ఇది పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆచరించాల్సి ఉంటుందా? ఎవరైనా ఆచరించవచ్చు. ఎటువంటి ఎవరైనా అన్ని నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఆచరించవచ్చు. ఇక ముఖ్యంగా కేతు గ్రహం సంబంధించిన విశ్లేషణ చేసుకో ఎందుకు తెలియజేసుకోవాలి? కేతువుకి అధిష్టాన దేవత వినాయకుడు. అంటే ఏంటి అక్కడ మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, అమృతపానం చేసినటువంటి సింహిగా గర్భ సంభూతుడైనటువంటి రాక్షసుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రం వదలగానే ఈ యొక్క తల భాగం అంతా కేతుగ్రహము, మొండె భాగం అంతా కూడాను రాహుగ్రహం. ఓకే. మరి తల భాగము అనేటువంటిది ఇక్కడ చూసుకున్నట్లయితే గణపతికి అధిదేవత, గణపతి అధిష్టాన దేవతగా ఉంటాడు ఈ యొక్క కేతుగ్రహానికి. కాబట్టి కేతుగ్రహం అంటే ఏంటి? రాహు అంటే చెప్పి చేస్తాడు, కేతు అంటే చెప్పకుండా చేస్తాడు. ఈ యొక్క కలియుగంలో రాహుకేతులు మంత్రులు, శని రాజు. కాబట్టి శని నక్షత్రమైనటువంటి పుష్యమి నక్షత్రం ఉండడం, రాహుకేతుల్లో మనకు చెప్పకుండా చేసేవాడు కేతువు. కాబట్టి అటువంటి కేతుగ్రహానికి అధిదేవత వినాయక స్వామి కావడం, వినాయక స్వామికి సంబంధించినటువంటి వ్రతాలలో సంకష్టహర చతుర్థి, పుష్యమి నక్షత్రం కలిసి ఉన్నటువంటి రోజు రావడం చాలా విశేషమని చెప్పవచ్చమ్మా. కాబట్టి కేతు ఇంతకుముందే చెప్పకుండా చేస్తాడు అంటే ఏంటి దీని అర్థము? మనకు జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మంచైనా జరగచ్చు, చెడైనా జరగచ్చు. హరికృష్ణ జాతకమే తెలుసుకుందాం. అతను రామారావు గారి కొడుకు. అతను డ్రైవింగ్ లో పర్ఫెక్ట్ అమ్మా. డ్రైవింగ్ లో అలా ఓకగా డ్రైవింగ్ చేయగలుగుతాడు. కానీ అంతటి వాడికి కూడా అనుకోని సంఘటనలు జరగడం వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అంటే ఇవన్నీ తెలవకుండా జరిగేటివి. మన జీవితంలో ఏవైతే తెలవకుండా జరుగుతాయని మనం అనుకుంటామో, తెలవకుండా జరిగినటువంటి వాటి వల్ల ఇబ్బందులు పడతామో, భవిష్యత్తులో కూడా మనకు ఏమన్నా తెలవకుండా జరుగుతాయని చెప్పి ఆలోచన చేస్తామో, అటువంటి వాళ్ళందరూ ఈ రోజున వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందే ఈ యొక్క చిన్న పరిహారాన్ని కనుక పాటించినట్లయితే తప్పకుండా వాళ్ళకి వినాయకుడి యొక్క అనుగ్రహంతో వాళ్ళ ఆపదలు, కష్టాలు, నష్టాలు అన్నీ తీరిపోతాయి. కొంతమంది ప్రాజెక్టులు చేస్తుంటారు. ఆ ప్రాజెక్టులో కొంత మొదలు పెడతారు, మధ్యలో ఆటంకాలు వస్తుంటాయి. ఎంతవరకు కూడా ఆ ప్రాజెక్టు ముందుకు సాగదు. కొంతమంది ఇల్లు కట్టుకుంటారు, అన్ని పర్మిషన్స్ వస్తాయి, మధ్యలో ఇల్లు కట్టేస్తున్న సమయంలో మధ్యలో ఆగిపోయి మున్సిపాలిటీ పర్మిషన్స్ రావు. కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు దగ్గర దాకా వెళ్తారు, మధ్యలో పోతూ ఉంటుంటారు, అలా విఫలమవుతూ ఉంటుంటారు. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ప్రతి ప్రయత్నంలో విఫలమవుతున్న వారు ఈ రోజున అనగా డిసెంబర్ 18వ తారీఖు రోజున ఎవరైతే వినాయక సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకందరికీ కూడా తప్పకుండా వినాయకుడి యొక్క అనుగ్రహం వలన వాళ్ళకి మంచి చేకూరుతుంది. గురుగారు, సంకష్టహర చతుర్థి పూజా విధానం అనేది ఆ ఒక్కరోజు ఆచరించి అంటే ఊరుకునేదా, లేదంటే కొంతమంది చెప్తారు కొన్ని సంవత్సరాల పాటు చేస్తూనే ఉండాలి సంకష్టహర చతుర్థి, కొన్ని నెలల పాటు అని, అలా చేయాలా? దీనికి నియమం అంటూ ఉన్నదమ్మా. జీవితాంతము పాటించే పద్ధతి ఒకటి ఉంటుంది, లేదు 1 సంవత్సరం మాత్రమే నేను దీక్ష స్వీకరిస్తాను అని ఒకటి ఉంటుంది. కనీసం హీన పక్షంలో 3 సంకష్టహర చతుర్థులైనా 7 సంకష్టహర చతుర్థులైనా కానీ ఆచరించాలి. విధి విధానాన్ని బట్టి కనీసం ఆ ఒక్క రోజునైనా కానీ ఆచరించమని శాస్త్రం చెప్పబడి ఉంది. కాబట్టి ఆ ఒక్క రోజుకైనా ఆచరించవచ్చు, 3 సార్లు అయినా ఆచరించవచ్చు, 7 సార్లు అయినా ఆచరించవచ్చు, సంవత్సరం మొత్తం 12 నెలల పాటు కూడాను ఆచరించవచ్చు. ఇప్పుడు వ్రతం అంటే పురోహితుల సమక్షంలో చేయాల్సి ఉంటుందా? ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఉదయాన్నే సూర్యోదయ కాలంలోనే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని మొట్టమొదటిగా ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసి అర్ఘ్యమిచ్చి సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయాలి. ఆ రోజున సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఆ రోజున ఈ యొక్క దాంపత్యము పనికిరాదు, నూనె తలంటుకోవడం అనేటువంటిది పనికిరాదు, అలా నూనె పెట్టుకోవడం పనికిరాదు, అలాగే క్షౌరము, గడ్డం గీసుకోవడం లాంటివి పనికిరాదు, మద్య మధుమాంసములు స్వీకరించకూడదు. ఇవన్నీ కూడాను
నియమాలు పాటించాలి. అంటే మగవారు కూడా ఈ వ్రతాన్ని మగవారు ఆచరించవచ్చా? చేయొచ్చు, ఆడవాళ్ళు కూడా చేయవచ్చునమ్మా, ఆహా. పిల్లలు కూడా చేయొచ్చు. ముఖ్యంగా విద్య కావాలనుకునే వాళ్ళమ్మా, ముఖ్యంగా గణపతి వినాయక చవితి వచ్చిందంటే పిల్లలందరూ పుస్తకాలు పెట్టి అక్కడ గణపతి ఆరాధన పూజ చేస్తాం కదా. అవును. కాబట్టి పిల్ల, పెద్ద, పాప, చిన్న, ముసలి, ముతక ఎవ్వరూ దీనికి ఎగ్జామ్షన్ కాదమ్మా, అందరూ చేసుకోవచ్చు. చేయొచ్చు. ఉపవాసం ఉండాల గురుగారు ఆ ఉపవాసం రోజు? ఉంటే చాలా మంచిది. ఉమ్. ముఖ్యంగా 3 పిడికిళ్ళ బియ్యము ముడుపు కట్టడం, అనగా ఎర్రటి గుడ్డలో 3 పిడికిళ్ళ బియ్యం కట్టడము, ఉమ్. తర్వాత వక్కలు, ఖర్జూరకాయలు, దక్షిణ, తోచిన దక్షిణ ఆ విధంగా పెట్టడం, ఉమ్. పెట్టి ఆ స్వామి ముందర, వినాయకుడి విగ్రహాన్ని ముందర కానీ, చిత్రపటం ముందర కానీ, లేదా వినాయకుడి దేవాలయంలో కానీ కట్టి ముడుపు కట్టి అక్కడ పెట్టి ఆ రోజున వినాయకుడి స్వామి దేవాలయంలో గరికతో అర్చన చేయించుకోవాలి పొదన పూట. ఇప్పుడు ఈ అన్ని మీరు చెప్పిన ఐటమ్స్ అన్ని ఎన్నెన్ని సంఖ్య ఏమైనా చూసుకోవాలి గురుగారు? 3 బియ్యంతో పిడికిలు పాటు? పెడితే చాలమ్మా. బియ్యం 3 పిడికిలు అన్నారు, మిగతాయి ఆ ఒక్కలు ఖర్జూరాలు, 2, వక్కలు? ఖర్జూరాలు 2 పెట్టవచ్చు. ఓకే. ఏదైనా ఒక తాంబూలం పెట్టాలి అక్కడ. పెట్టిన తర్వాత దేవాలయానికి వెళ్ళి గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేయాలి. ఉమ్. శ్వేత అర్కము అంటే తెల్ల జిల్లేడు పూలతో స్వామిని అర్చన చేస్తే చాలా ప్రీతి పొందుతాడట. ఉమ్. ఆ రోజంతా వీలైతే ఉపవాసం ఉంటే చాలా ఫలితం. ఎందుకనంటే సంకష్టహర చతుర్థి వ్రతము ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి దానం చేసిన పుణ్యవశము వలన ఇంద్రుడు మధ్యలో ఆగిపోతుంది రథం, ఇంద్రుని విమానం. సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించినటువంటి వాళ్ళ యొక్క పుణ్యఫలాన్ని ఇస్తే ఆ విమానం కదులుతుంది అని అంటే ఎవ్వరూ దొరకరు. కానీ చనిపోయినటువంటి ఒక మృత కళేబరం అంతకు ముందు రోజు తెలియకుండానే ఉపవాసం ఉంటుంది ఆ స్త్రీమూర్తి. ఓకే, ఓకే. ఆ మనిషి చనిపోయిన తర్వాత ఇవ్వలేదు కదా, ధారదత్తం చేయలేరు కదా. కానీ ఆ స్త్రీమూర్తి శరీరముని అంటి వెళ్ళినటువంటి గాలి ఆ విమానాన్ని తాకి ఆ గాలి వల్లనే విమానం కదిలిందట. అంటే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించిన వ్యక్తి యొక్క గాలి సోకినా పుణ్యమైపోతుందని అక్కడ అర్థం. ఓ, అంటే ఇంకా చేసిన వాళ్ళకి ఇంకెంత పుణ్యం వస్తుందో. గాలి సోకితేనే పక్కది ఉన్నటువంటి పని మొదలవుతుందనంటే ఇక ఆగిపోయిన పనులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే వాళ్ళ పనులన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగం, నేను ఎన్నో ప్రయత్నాలు నేను చూశానమ్మా, నా జీవితంలో ఎంతో మందికి చేయించాను. లక్ష్మీ గణపతి యొక్క మూలమంత్ర ఉపాసన చేసి ఆ ఫలితాన్ని ధారపోస్తే వాళ్ళకందరికీ ఉద్యోగాలు దొరికిన సందర్భాలు ఉన్నాయి. రాని బాకీలు వసూలైన, ధనప్రాప్తి కలిగిన సందర్భాలు ఉన్నాయి. ఆటంకాలైనవన్నీ పనులన్నీ కూడాను శీఘ్రంగా కదిలినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకా జాబు రాదేమో, మనం విదేశాల నుంచి ఇంటికి రావాల్సిందే అని భయపడిన వాళ్ళు కూడా ఉద్యోగం లభించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ వ్రతాన్ని ఆ విధంగా సాయంత్రం వరకు కూడా ఆచరించి ప్రదోషకాల సమయానికి మళ్ళీ గణపతి దేవాలయానికి చేరుకొని అర్చనాది కార్యక్రమాలు జరిపించుకొని నక్షత్ర దర్శనం చేసి ఇంటికి రావచ్చు. భోజనం రాత్రి ఉంటే ఉపవాసం, పాలు పండ్లు ఇతరత్ర పదార్థాలు తీసుకోవచ్చు. ఆ రోజంతా ఉపవాసం ఉండి తెల్లవారి వినాయకుడిని మళ్ళీ అర్చించి భోజనం చేయవచ్చు, లేదు రాత్రి భోజనం చేయవచ్చు. ఈ విధంగా ఉపవాసం గనక ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేరుతుందాం. అందులో ఏమాత్రం సందేహం లేదు. అత్యంత యోగవంతమైనటువంటి సంకష్టహర చతుర్థి ఈ డిసెంబర్ 18. ఎందుకంటే పుష్యమీ నక్షత్రం రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. దేవతా నక్షత్రాల్లో పుష్యమీ నక్షత్రం కూడా ఒకటి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచార రీత్యా వృషభ, మిథున, కర్కాటక, సింహతులు, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి ఈ యొక్క 2024 సంవత్సరంలో వచ్చే ఆఖరి ఏకైక శని త్రయోదశి అనురాధ నక్షత్రంతో కూడుకొని వస్తుంది. అద్భుతమైనటువంటి శని త్రయోదశి ఆ రోజున శ్రీశైల క్షేత్రంలో 1700-1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ విధంగా ఉపవాసం ఉండి అర్చన చేసినటువంటి వాళ్ళకి వినాయకుడికి ఇష్టపాత్రులు అవుతారు. కాబట్టి గరికతో అర్చన చేసుకోవాలి. తెల్ల జిల్లేడు పూలు దొరికితే ఆ తెల్ల జిల్లేడు పూలతో అర్చన చేసుకోవాలి. చాలా విశేషం అమ్మా. ఇక కేతుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. తద్వారా ఏమవుతుందో తెలుసమ్మా, ఎవరికైతే అనారోగ్య రీత్యా మెడ నొప్పి, సర్వికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఈ యొక్క గణపతి యొక్క అనుగ్రహం వలన ఈ సంకష్టహర చతుర్థి రోజున ఎవరైతే ఆ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళ చేతి ద్వారా తీర్థం పుచ్చుకున్నా చాలమ్మా వాళ్ళకి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అంటే అన్ఐడెంటిఫైడ్ ఇల్నెస్ అని అంటారు. అంటే కేతువు మాయాగ్రహం, కనబడదు. కాబట్టి ఎన్ని డాక్టర్ల చుట్టూ తిరిగినా, ఎన్ని డయాగ్నోసిస్ చేసినా రోగం ఏందో తెలవదు అనుకునేటువంటి వాళ్ళకందరికీ ఆ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా రోగ నిర్ధారణ జరిగి తీరుతుంది. తద్వారా
అనారోగ్య సమస్యకి మందు డాక్టర్ సూచించడం, మన అనారోగ్యం నివారణ అవ్వడం, ఇవన్నీ జరిగి తీరుతాయమ్మా. అయితే ఇప్పుడు అసలు ఇప్పటి వరకు సంకష్టహర చతుర్థి పూజా విధానాన్ని ఎప్పుడు ఆచరించని వాళ్ళు కూడా ఆచరించవచ్చు అంటారా ఈసారి? ఎవరైనా ఆచరించవచ్చమ్మా. ఉమ్, కాకపోతే స్త్రీమూర్తులకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని ఆచరించకూడదు. ఇప్పుడు సంవత్సరం పాటు కూడా ఆచరిస్తుంటారు అవును, కదమ్మా. అవును. ఈ యొక్క 18వ తారీఖు రోజున ఎవరికైనా స్త్రీలకి రజస్వల కుదరకపోతే. ఋతుక్రమం వచ్చింది అనుకోండి, అయ్యో మనం ఈ నెల ఆచరించకపోయామే, భంగం అయిపోతుందేమో, వ్రతభంగం అయిపోతుందేమో అని భయపడుతుంటుంటారు. ఉమ్, ఉమ్. భయపడాల్సిన పని లేదమ్మా. ఆ రోజున 4వ రోజు అయినా చెయ్యకూడదు, ఆహా. 3 రోజులైతే అసలు చేయకూడదు. ఉమ్, మళ్ళీ 5వ రోజు మళ్ళీ శుచిర్భూతులే స్నానం ఆచరించి 5వ రోజు చేసుకోవచ్చు. ఆహా. 5వ రోజు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అంతకుముందు చేసినటువంటి వ్రతం ఎలా అయితే చేస్తే ఎంతటి ఫలితం ఉంటుందో వ్రతాన్ని మాత్రం ఆపకూడదు. సంవత్సరం పాటు సంవత్సరాల తరబడి చేస్తున్న వాళ్ళు 5వ రోజు స్నానమైన 5వ రోజున చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ మధ్యలో సంవత్సరం అంటే ఇంకా 12 నెలలు, ఒక నెల కుదరలేదు, ఒక నెల మనం ఎక్కువ చేయొచ్చా తర్వాత? అట్లా ఉండదు, ఉండదు. ఖచ్చితంగా మరి అది ఎలా ఆచరించాల్సింది. నెరవేరుతుంది అంటారు ఇంకా? పూర్తిగా సంవత్సరం పాటు ఆచరించే వాళ్ళు చేయాలి కదమ్మా. ఉమ్, అందుకనే స్త్రీలు చేసేటట్టయితే ఆటంకం వస్తే ఓకే. అప్పుడు చతుర్థి రోజున ఆటంకం వచ్చింది అనుకోండి, 4 రోజుల వరకు పనికిరారు పూజా విధానానికి. 5వ రోజు స్నానం చేసి ఈ వ్రతాన్ని ఆచరిస్తే తిథితో అంతకుముందు సంబంధం చేసినటువంటి ఆ తిథితో సంబంధం లేదు, అంతకుముందు చేసిన ఫలితం వస్తుంది. Hmm. ఒకవేళ మగవాళ్ళు బిజీ స్కెడ్యూల్లో ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళ ఇంట్లో భార్యలు ఆచరించవచ్చు, పిల్లలు ఆచరించవచ్చు. వ్రతాన్ని మాత్రం ఆపకూడదు. ఎవరి చేతనైనా కానీ రక్త సంబంధీకులు దంపతులైనా ఎవరైనా ఒకరు చేస్తే ఆ పుణ్య ఫలితం వస్తుందమ్మా. ఓకే. ఇప్పుడు ఇలా అంటే ఆడవారికి కుదరని పక్షంలో వీళ్ళు వ్రతం చేయడానికి లేదు, ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు. కానీ వీళ్ళు మనసులో అంటే భగవంతుని తలుచుకొని ఆ స్తోత్రాలు అవి చదువుకుంటూ ఉపవాసంలో ఉండొచ్చా? మైల ఉన్న వాళ్ళమ్మా ఆ, ఉండకూడదు, ఉండకూడదా? చదవకూడదు. అసలు ఆ స్తోత్రాలు ఆ సమయంలో చేయకూడదు. బ్రహ్మహత్య పాతక దోషంతో ఉంటారు. ఎందుకంటే ఇంద్రుడికి కలిగినటువంటి బ్రహ్మహత్య పాతక దోషాన్ని భూమి, ఉమ్, వృక్షములు, స్త్రీలు వీళ్ళందరూ కూడా సమభాగంగా పంచుకున్నారట. ఓకే, ఓకే. సముద్రము, ఉమ్, అందుకనే సముద్ర స్నానం ఎప్పుడు పనికిరాదు. ఉమ్, భూమి పంచుకోవడం వల్ల భూమి ఎటువంటి వరాన్ని పొందింది, నువ్వు ఎంత లోతుకు తవ్వు, ఉమ్, 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అది పూడ్చుకుపోతుంది. ఓకే. వృక్షాలను నువ్వు ఎంతగా కొట్టే వేసే మళ్ళీ చిగురిస్తుంది. ఉమ్, స్త్రీలు ఈ బ్రహ్మహత్యా పాతకాన్ని తీసుకోవడం ద్వారా ఎంతటి పవిత్రులయ్యారంటే ప్రతి నెల పవిత్రమూర్తులే వాళ్ళు. ఉమ్, పురుషుడైనా కానీ పాపం చేస్తే అది పాపం అంటుకుంటుంటుంది. ఓకే. కానీ స్త్రీలు బ్రహ్మహత్య పాతక దోషాన్ని ఇంద్రుని ద్వారా గ్రహించినటువంటి కారణం చేత ఇంద్రుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే ప్రతి నెల వాళ్ళకి యొక్క రుధిరం బయటపడ్డప్పుడు 5వ రోజు నుంచి మళ్ళీ వాళ్ళు పవిత్రులు అవుతారు. ఉమ్, ఎంత గొప్ప జన్మమ్మ స్త్రీ జన్మ. నిజంగానే. పవిత్రత రావాలంటే మామూలుగానా మగవాళ్ళం మేము ఎన్ని పూజలు చేస్తే మాకు ఆ పవిత్రత వస్తుంది, ఎంత స్నానం ఆచరిస్తే ఏ విధంగా అనుష్ఠానం చేస్తే పవిత్రత వస్తుంది. స్త్రీలకి ఆ యొక్క రుధిరం బయటపడినటువంటి రోజు నుంచి 4 రోజులు ఆచరించి 5వ రోజునే వాళ్ళు స్నానం ఆచరిస్తేనే వాళ్ళు పవిత్రులు అయిపోతారట. ఇంద్రుడు ఇచ్చిన వరం ఇది. ఓకే, ఓకే. దీన్ని చాలా మంది ఆక్షేపించుకుంటారు. మేము 3 రోజులు మేము దూరంగా ఉండాలా, మమ్మల్ని వెలివేస్తారా, ఇలా ఆక్షేపణ చేసేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. రెస్ట్ తీసుకోమని చెప్పారమ్మా. ఇంతకంటే గొప్ప సౌహార్ద్రమైనటువంటి ఈ పద్ధతులు మన ధర్మంలోనే ఉన్నాయి తప్ప ఇతర ధర్మాల్లో లేవు కదా. అవును. కాబట్టి సదా ఆచరణీయం ఇటువంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా అని చెప్పవచ్చు. నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. సంకష్టహర చతుర్థి వ్రత విధానంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి, ఆ సందేహాలు కూడా చక్కగా నివృత్తి చేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.